35వ డివిజన్ పరిధిలోని పద్మనగర్ కాలనీని అభివృద్ధి చేసింది గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని 35వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ పెండెం ధనుంజయ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 35వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంజి లక్ష్మిని కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 35వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంజి లక్ష్మి ఆదివారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డివిజన్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి పెండెం ధనుంజయ మాట్లాడుతూ 35వ డివిజన్ పరిధిలోని పద్మనగర్ కాలనీలో రోడ్లు, డ్రైనేజీలను బీఆర్ఎస్ పాలనలోనే నిర్మించారని, గడిచిన 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పద్మనగర్ కాలనీలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను సైతం కొందరు అడ్డుకున్నారని అన్నారు. గతంలో కౌన్సిలర్గా పనిచేసిన వ్యక్తి వార్డు అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయకపోగా పైసల కోసం పార్టీలు మారారని ఆరోపించారు. అన్నింటినీ గమనించిన ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, బీఆర్ఎస్ అభ్యర్థి గంజి లక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నారని అన్నారు. ఈ నెల 11న జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంజి లక్ష్మిని కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెరుపల్లి జయప్రకాష్, వనం శేఖర్, గంజి నాగరాజు, కర్నాటి శివ, రవ శ్రీకాంత్, మంజునాథ్, విజయలక్ష్మి, యాకూబీ, గంజి లక్ష్మీనారాయణ, సూర్యపల్లి అంజి, జిల్లా శ్రీనివాస్, చెరుపల్లి రమేష్, గంజి మహేష్, కర్నాటి శివ, విజయరాణి, సాయిచంద్, మహేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గంజి లక్ష్మి. 35వ డివిజన్ ప్రజలకు నమస్కారం. సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని 35వ వార్డు యువకురాలిగా వస్తున్నాను. మీరందరూ ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. 35వ వార్డు డివిజన్ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు 35వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి గంజి లక్ష్మి గారి ప్రచారంలో భాగంగా ఇక్కడ మనం పద్మనగర్ కాలనీలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. పద్మనగర్ కాలనీని గడిచిన కేసీఆర్ గారి ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు చాలా సుందరంగా తీర్చిదిద్ది ప్రతి ఒక్క రోడ్లు, డ్రైనేజు అన్ని పనులు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేయడం జరిగింది. మరి గడిచిన 2 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా పైసా పనిచేసిన పాపాన పోలే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది అన్నట్టుగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకొని రేపు 11వ తారీఖున జరిగే ఎన్నిక నాడు పెద్ద ఎత్తున ఓట్లు చీలిపోకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి గంజి లక్ష్మి గారికి ఓటు వేసి ఆశీర్వదించాలని మనం ఈరోజు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో భాగంగా 35వ వార్డు డివిజన్ సంబంధించి సిపిఎం బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గంజి లక్ష్మి గారి కారు గుర్తుకు ఓటు వేయాలనే నినాదంతో మేము అందరం కూడా ఈరోజు కుటుంబ సభ్యులందరూ కూడా గంజి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరూ కూడా ఈరోజు వచ్చి స్వచ్ఛందంగా తమ కుటుంబ సభ్యురాలని గెలిపించుకోవాలన్న ఆకాంక్షతో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేశారు. వచ్చినటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ని వాళ్ళు ఖచ్చితంగా ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని వాళ్ళు ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. మా గంజి లక్ష్మి గారు కూడా సువిశేష మద్దతు ఇస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఈరోజు కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు హామీ ఇస్తున్నారు. ఖచ్చితంగా 35వ వార్డు డివిజన్ ప్రజలు అందరూ గుర్తించి శ్రీమతి నిరుపేదరాలైనటువంటి పౌరులు కార్మికులైనటువంటి గంజి లక్ష్మి గారి కారు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించగలని మనవి. అత్యధిక మెజార్టీతోటి లక్ష్మి గారిని గెలిపించాలని కూడా మీ చేనేత పౌరులు కార్మికుల్ని కానీ యజమానులు కానీ అన్నీ మేము వేడుకుంటూ, ఇంకోటి కూడా యజమానులు గ్రహించాలి ఎవరికి ఓట్లేయాలి, ఏం కథ. అవినీతికి పేద కార్మికురాలు పోరాటం ఇది. అవినీతికి వ్యతిరేకంగా పేద కార్మికురాలకి అందరూ కలిసికట్టుగా ఓటేయాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, ఈనాడు తిప్పు పండు ఆగిపోయి దాదాపు 10 నెలలు కావస్తుంది. ఈ ప్రభుత్వం ఇంకా మొదలు పెట్టలేదు. కావున దీని గురించి అర్థమవుతుంది కార్మికులకు. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఈ యొక్క కార్మికులందరూ ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గంజి లక్ష్మి గారు గెలిపించి ఈ యొక్క 35వ వార్డులో గులాబీ జెండా ఎగరేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.